హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. అసల ఈ షార్ట్ ఏంటంటే, మా ఇంట్లో అయితే పెయింట్ ఏపిస్తున్నారనమాట మా డ్యాడీ. అందుకనే ఇక్కడ చూడండి ఇవన్నీ ఇక్కడ బటర్‌ఫ్లైస్ ఉండాలి. ఇంకా ఇది అవన్నీ తీసేసారు అక్కడ ఏస్తున్నారని. ఇంకా ఇటేమో కర్టెన్స్ కూడా తీసేసారు. బయట వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దాని గురించే. ఇదిగోండి మా మమ్మీ. అసలు ఆ వాల్ అంతా మరకలు మరకలుగా అయిపోయిందనమాట. చూడ్డానికి బాలేదు. అందుకని మా డ్యాడీ ఇంకా డిసైడ్ అయ్యాడు పెయింట్ ఏపిద్దామని. సో, వేరే కలర్ ఏం కాదు అదే కలరు. ఎందుకంటే వేరే కలర్ ఏపిస్తే మొత్తం పైన గూడా ఏయించాలి. సో, మాకు బాలేనిది కింద బాలేదు. పైన అంతా నీట్‌గానే ఉంది. అందుకని మేము అదే కలర్ ఏపిస్తున్నాం మళ్ళీ. సో, వేరే కలర్ అయితే మళ్ళీ పైన గూడా ఏయించాల్సొస్తది అందుకని. ఇంకా మా బెడ్‌రూమ్‌లో ఇక్కడ గూడా ఈ వాల్ గూడా మాకు స్టిక్కర్స్ అవి ఇవి అన్నీ అంటించింది. అందుకని ఇంక ఇక్కడ గూడా వైట్ పెయింట్ ఏసేస్తారు. ఇప్పుడు చూపిస్తాను నేను. ఇటు పక్క అయితే అసల మొత్తం వాల్‌కి స్టిక్కర్స్ అవి ఇవి అన్నీ అంటించింది మా అక్క. ఇలా కనిపిస్తుంది. సో, ఇలానే హాల్‌లో గూడా అయింది. అందుకనే ఇప్పుడు మా డ్యాడీ ఏపిస్తున్నారనమాట. సో, ఇది మా మమ్మీ వాళ్ళ బెడ్‌రూమ్. ఇక్కడ ఏ ప్రాబ్లమ్ లేదు. కానీ మా డ్యాడీ ఎందుకో ఇక్కడ ఈ కలర్ మొత్తం చేంజ్ జేపిస్తున్నారసల. అంటే ఇంకా దాని తర్వాత అసలు ఈ డిజైన్ ఉంది గదా! ఇక్కడ ట్రీ ఉంది గదా! అదే ఉండదనమాట. అదే కనిపిచ్చదు. నిజంగా ఇది మాత్రం నాకు చాలా ఇష్టం. నేను దీన్ని మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతాను ఈ వాల్‌ని. అంటే ఆ పెయింటింగ్‌ని. మొత్తం దానంతా ప్లెయిన్‌గా వస్తుందనమాట వాల్ మొత్తం. అది నేను మళ్ళీ చూపిస్తాను. సో, ఇక్కడ ఏ ప్రాబ్లమ్ లేదు గానీ మా డ్యాడీ ఎందుకు ఏపిస్తున్నాడో తెలీదు. హాల్‌లో మా బెడ్‌రూమ్‌లో అయితే అవంతా అలా అయ్యాయి గాబట్టి ఏపిస్తున్నారు. కానీ ఇక్కడేం కాలేదు. కానీ మళ్ళీ అయినా సరే ఏపిస్తున్నారెందుకో. సో, మొత్తం నేను వేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో పెడతాను. బాయ్.